నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కోర్స్. ఈరోజు మనం వచ్చేసి వీక్ 8లోకి ఎంటర్ అయిపోయాం. సో ఇక్కడ మనం నేర్చుకోబోయే మాడ్యూల్స్ HTML డాక్యుమెంట్ స్ట్రక్చర్, టెక్స్ట్ ఫార్మాటింగ్ అండ్ మల్టీమీడియా. సో దీంట్లో మనకి డాక్యుమెంట్ డిక్లరేషన్, హెడ్ సెక్షన్ ఎలిమెంట్స్, పారాగ్రాఫ్స్ అండ్ హెడ్డింగ్స్, టెక్స్ట్ స్టైలింగ్, లిస్ట్ అండ్ ఇమేజెస్, ఈ సెక్షన్స్ మనం కవర్ చేయబోతున్నాం. సో మనం ఒక చిన్న బేసిక్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మనం అర్థం చేసుకున్నాం. ఓకే, వితౌట్ ఎనీ ఇప్పుడు చూసుకుంటే మనం కంప్లీట్ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేసాం. సో మనం ఫస్ట్ రెండు ఫైల్స్ క్రియేట్ చేసుకుందాం. index.html, ఇంకొకటి styles.css. సో సిఎస్ఎస్ అయితే మనం ఏం రాయం ఇప్పుడే, బట్ HTML లింకింగ్ కోసం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు మనం చూసుకుంటే HTML5 అనేది మన లేటెస్ట్ వర్షన్. మనకు ఆల్రెడీ మనం పాత వీడియోలో చూసేస్తాం వర్షన్స్ అని. సో ఇక్కడ మనకి డాక్ టైప్ HTML ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఇట్ రిప్రజెంట్స్ ద వర్జన్ వాట్ కరెంట్లీ వీఆర్ యూజింగ్. సో డాక్ టైప్ HTML అంటే మనం లేటెస్ట్ 5th వర్జన్ యూజ్ చేస్తాం. సో దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ రిప్రజెంటింగ్. సో ఇక్కడ మనము ప్రీవియస్లీ ఎట్లుంటున్నాడు వర్జన్స్, ఎగ్జాంపుల్ పబ్లిక్ HTML పబ్లిక్ ఎట్లా అంటే W3C, మన HTML 4.0.1 అండ్ సో ఆన్, సంథింగ్ లైక్ దట్. ఈ వర్జన్స్ ఇట్లా పెద్ద చాలా లాంగ్ ఉంటుండే స్టార్టింగ్ లైనే. సో ఇప్పుడు మన ఇక్కడంతా వర్జన్స్ రిప్రజెంట్ చేస్తుంది. సో ఇప్పుడు అంతా కట్ షార్ట్ చేసి ఏం చేస్తారంటే సింపుల్గా HTML జస్ట్ అంతే. దీని అర్థం ఏంటంటే మనం వీఆర్ యూజింగ్ ద లేటెస్ట్ అండ్ అప్డేటెడ్ వర్జన్, దట్ ఈస్ 5th వర్జన్. ఇప్పుడు చూసుకుంటే మనము హెడ్ సెక్షన్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు హెడ్ సెక్షన్లో మనం ఆల్రెడీ ప్రీవియస్లో మాట్లాడాము మెటా ట్యాగ్స్ ఇవన్నీ. ఫస్ట్ మళ్ళీ ఒకసారి రివైజ్ చేద్దాం, మంచిగా డీప్గా అండర్స్టాండ్ చేసుకున్నాం. సో లెట్స్ ఇక్కడ మనకి మెటా క్యారెక్టర్ సెట్ UTF-8 అనే మెటా ట్యాగ్ ఉంది. సో దీంతో మనకి యూజ్ ఏంటి అంటే, దీనివల్ల మనకి వెబ్ పేజెస్లో ఏదైతే డేటా రెండర్ చేద్దాం అనుకుంటున్నామో అది డిఫరెంట్ లాంగ్వేజ్లో రెండర్ చేసే బాధ్యత దీనిది. సో ఇది ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజెస్ కవర్ చేస్తుంది. సో ఎలా అంటే, ఇప్పుడు లెట్స్ నేను ఒక గూగుల్ ఓపెన్ చేశాను అండ్ ఇక్కడ నేను గూగుల్లో తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను సంథింగ్ సెర్చ్ చేశాను, ఏదైనా డిఫరెంట్ MS అని టైప్ చేశాను. సో ఇక్కడ చూస్తే మీకు ఇమేజెస్ డేటా అంతా మనకి తెలుగులో వస్తుంది. సో ఈ తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో, మరాఠీలో, కన్నడలో ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి మనం రన్ చేస్తున్న వెబ్ పేజ్లో ఏదైతే డేటా మనకి అనుకున్న స్పెసిఫైడ్ లాంగ్వేజ్లో వస్తుందో, సో అది రెండర్ చేయడం క్యారెక్టర్ సెట్ బాధ్యత. సో అది ట్యాగ్ రిప్రజెంట్ చేస్తుంది డిఫరెంట్ లాంగ్వేజ్ రెండర్ చేయడం. సో ఇంకోటి వచ్చేసి మెటా వ్యూ పోర్ట్. నేమ్ వ్యూ పోర్ట్ కాంటెంట్ విత్ డివైస్ విత్ ఇనిషియల్ స్కేల్ 1.0 అంటే అర్థం ఏంటంటే, మన యూజర్ డివైస్ ఏదైతే ఉందో, లెట్స్ మొబైల్ అనుకో, మొబైల్కి సైజ్ తగ్గట్టుగా మన వెబ్ పేజ్ని మోడిఫై చేసి యూజర్ చూపించాలి. మనం క్రియేట్ చేస్తాం, డెవలపర్స్ క్రియేట్ చేసేది ఎలా చేస్తారు, మనం డెవలపర్స్ ఇప్పుడు సో క్రియేట్ చేస్తే ఎట్లా చేస్తాము, కంప్యూటర్లో, ల్యాప్టాప్స్లో డెవలప్ చేస్తాం మన స్క్రీన్కి సరిపోయేది. సో అట్ ద సేమ్ టైం రెస్పాన్సివ్ కూడా క్రియేట్ చేస్తాం. సో అట్లాంటి రెస్పాన్సివ్నెస్ క్రియేట్ చేసి అది చూపించడం యూజర్కి పర్ఫెక్ట్ అనేది మెటా ట్యాగ్తో యూజ్ అవుతుంది. ఇనిషియల్ స్కేల్ 1.0 అంటే ఇనిషియల్గా జూమ్ ఎంత ఉండాలి, జూమ్ ఇనిషియల్గా ఏముంటుంది, యూజర్ జూమ్ చేస్తే కనిపించాలి కూడా అవసరం ఉంది. సో అది. ఇంకోటి వచ్చి టైటిల్ మీకు ఆల్రెడీ తెలుసు, బ్రౌజర్ ట్యాబ్లో మనకి రిప్రజెంట్ చేస్తుంది. సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఇంటర్వ్యూలో కూడా చాలాసార్లు అడుగుతారు, ఈ లైన్ గుర్తుపెట్టుకోండి, ఏంటంటే హౌ టు లింక్ స్టైల్ షీట్ టు HTML టు స్టైల్ షీట్, HTML టు స్టైల్ షీట్ అంటే CSSకి ఎట్లా లింక్ చేస్తాం అన్నది. సో నథింగ్ బట్ జస్ట్ మనకి లింక్ స్టైల్ షీట్, లింక్ CSS, రైట్. లింక్ CSS అని ఇచ్చానంటే లింక్ రిలేషన్ స్టైల్ షీట్ రెఫరెన్స్ styles.css అని ఒక ఫైల్ క్రియేట్ చేసిన ఇక్కడ ఆల్రెడీ. సో అందులో దీని త్రూగా మనం ఈ లైన్తోనే మనం మేక్ షూర్ చేసుకోవచ్చు ఏంటంటే మనకి CSS లింక్ అయింది. దీన్ని కన్ఫర్మ్ ఎట్లా చేసుకోవాలి మనం అంటే, ఇప్పుడు నెక్స్ట్ నేను ఒక H1 ట్యాగ్ క్రియేట్ చేసాను, ఇక్కడ వెల్కమ్ అని ఇచ్చిన. సో వెల్కమ్ అని ఇచ్చిన. ఇప్పుడు ఈ వెల్కమ్ అనేది నాకు కలర్ రెడ్లో కావాలి. స్టైల్ అంటే అంతే కదా, ఏదైనా డిఫరెంట్ కలర్స్ చేంజ్. సో లెట్స్ నేను H1 అంటే ఇది ఏంటంటే H1 ట్యాగ్ని సెలెక్ట్ చేస్తున్నా అర్థం. దానికి నేను స్పెసిఫైడ్ కలర్ ఇస్తున్నా, ఏమి ఇస్తా అంటే రెడ్ ఇస్తున్నా. సో రెడ్ ఇచ్చి సేవ్ చేస్తే మనం ఇప్పుడు ఒకవేళ రన్ చేస్తే మనకి చూడండి, మనకి కలర్ అనేది రెడ్లో వచ్చింది. సో దాని అర్థం ఏంటంటే స్టైల్ షీట్ లింక్ అయిపోయిందని అర్థం. ఓకే, ఇప్పుడు మనం చూసుకుంటే మనం లింకింగ్ స్టైల్ షీట్గా కంప్లీట్ చేసాం. సో ఇక్కడ ఈ 2 సెక్షన్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం పారాగ్రాఫ్స్ అండ్ హెడ్డింగ్స్, టెక్స్ట్ స్టైలింగ్, లిస్ట్, ఇమేజెస్ ఇవన్నీ కవర్ చేయాలి మనం. సో నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. మనం ఏం చేయొచ్చు అంటే, ఇది ఒక్కొక్కటి సపరేట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే బదులు ఇక్కడ ఏదైతే వీక్ 8 అని ఉందో ఇక్కడ నుంచి కంప్లీట్గా ఇమేజెస్ ఉంది ఇక్కడ వరకు మనం దీన్నే ఒక ప్రాజెక్ట్ లెక్క తీసుకొని, ఇది ఇక్కడైతే PDF ఎట్లుందో సో ఇదే విధంగా మనం HTMLలో క్రియేట్ చేస్తాం. సో అలా చేస్తే మీకు అట్ ద సేమ్ టైం ప్రాజెక్ట్ చేసిన ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ చేసినట్టు ఉంటుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం మీకు అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు అయిపోతుంది. సో చలో స్టార్ట్ చేద్దాం. మనం ఇప్పుడు
ఫస్ట్ కింద స్టార్ట్ చేద్దాం. అంటే నేను ఒక మాట ఫస్ట్ చెప్పాలి ఏంటంటే మీకు H1 to H6 సింపుల్గా గుర్తుపెట్టుకో మైండ్లో H1 to H6 ట్యాగ్స్ ఏంటంటే హెడ్డింగ్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో H1 అంటే చాలా బిగ్గెస్ట్ ట్యాగ్ ఏంటంటే విత్ కానీ హైట్ కానీ ఇట్లా చాలా పెద్దగా ఉంటుంది. తర్వాత H2 కొంచెం చిన్న, H3 కొంచెం చిన్న, ఇంకొంచెం, H4 ఇంకొంచెం చిన్న, H5 ఇంకొంచెం చిన్న, H6 అన్నిటికంటే చిన్న ఉంటుంది ట్యాగ్స్. కానీ కొంచెం డేటా టెక్స్ట్ అనేది హెడ్డింగ్కి యూజ్ చేయాల్సిన ట్యాగ్స్ అని H1 to H6. సో ఇవి మన హెడ్డింగ్ ట్యాగ్స్. P వచ్చేసి పారాగ్రాఫ్ ట్యాగ్. మనం జస్ట్ పారాగ్రాఫ్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే కొంచెం లాంగ్ సెంటెన్సెస్ అవన్నీ మనం పారాగ్రాఫ్లో ఇస్తాం. సో ఇది టెక్స్ట్ స్టైలింగ్స్కి వచ్చేసి మనకి ఇంకా చాలా మల్టిపుల్ ట్యాగ్స్ ఉంటాయి. మనం గో ఫర్దర్ ప్రాజెక్ట్లో మనం ఎక్స్ప్లోర్ చేసాం. బట్ కరెంట్ ప్రాజెక్ట్కి ఇది మాత్రం మనకి ఇవి సరిపోతాయి. సో టెక్స్ట్ స్టైలింగ్కి మనం బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, స్ట్రైక్ త్రూ, సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్ ఇవన్నీ ఏంటో కూడా చూద్దాం ఇప్పుడు. సో లిస్ట్ ఇవన్నీ ఇమేజెస్ ఆర్డర్ లిస్ట్ ఉంటాయి. అవి ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ సెక్షన్ మనం క్రియేట్ చేయాలి. ఇప్పుడు వీక్ 8 అని ఉంది. సో మనం అది క్రియేట్ చేసాం. ఇప్పుడు అది డార్క్ ఉంది ప్లస్ కైండ్ ఆఫ్ హెడ్డింగ్ లేకుంది కాబట్టి అది వీక్ 8 అనేది హెడ్డింగ్. కాబట్టి మనం హెడ్డింగ్కి H1 ట్యాగ్ యూజ్ చేస్తాం. H1కి ఏం యూజ్ చేస్తున్నాం? వీక్ 8, రైట్? వీక్ 8. టెక్స్ట్ ఫార్మాటింగ్ నచ్చిన. సో ఇంకొకటి వచ్చేసి మనకి ఇంకేంటిది అంటే డాక్యుమెంట్ డిక్లరేషన్. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి 1 2 3 4 5 6 అంటే నంబర్స్లో ఉంది. అంటే నంబర్స్లో రిప్రజెంట్ చేస్తుంటే ఏంటంటే దాన్ని లిస్ట్ కింద కన్సిడర్ చేయాలి మనం. అది ఆర్డర్డ్ లిస్ట్ అని అర్థం. ఆర్డర్డ్ లిస్ట్ అంటే నంబర్స్తో వచ్చేది ఆర్డర్ లిస్ట్. సో ఆర్డర్ లిస్ట్ ఇవన్నీ ఆర్డర్డ్ లిస్ట్ లోపల మనకి డాట్స్లో ఉంది అన్ఆర్డర్డ్ లిస్ట్. సో ఇప్పుడు డాట్స్లో వస్తుంది కాబట్టి ఆర్డర్ లిస్ట్ కాబట్టి అది మనం ఆర్డర్ లిస్ట్ని ఎట్లా చేస్తామంటే ఆర్డర్ లిస్ట్ని OL అని రిప్రజెంట్ చేస్తాం. ఆర్డర్ లిస్ట్లో మనకి LIs ఉంటాయి. LI అంటే డేటా, పర్టికులర్గా దాంట్లో ఏమేమి ఇవ్వాలో అది అనుకుంటున్నాం. ఒకటి వచ్చేసి డాక్యుమెంట్ డిక్లరేషన్ ఇదొకటి. నెక్స్ట్ వచ్చేసి హెడ్ సెక్షన్. మనకేంటిది నెక్స్ట్? హెడ్ సెక్షన్. ఇప్పుడు ప్రస్తుతానికి మనం క్రియేట్ చేసుకుంది మనం ఒకసారి వ్యూ చేద్దాం గూగుల్లో ఎట్లుందో. ఇది ఫస్ట్ వెల్కమ్ దిస్ ఇస్ ఓకే. కలర్ ఉంది కదా, ఫైన్. కలర్ లెట్స్ రిమూవ్ దిస్ కలర్. సో ఇప్పుడు చూసుకుంటే వీక్ 8 మాడ్యూల్ 1 HTML డాక్యుమెంట్ స్ట్రక్చర్, టెక్స్ట్ ఫార్మాటింగ్, డాక్యుమెంట్ డిక్లరేషన్, హెడ్ సెక్షన్, పారాగ్రాఫ్స్ అండ్ హెడ్డింగ్స్, టెక్స్ట్ స్టైలింగ్, లిస్ట్ ఇమేజెస్. సో ఆల్మోస్ట్ మనకి ఈ డాక్యుమెంట్లో ఉందో ఎలా ఉందో అలా మనం క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ చూస్తే మీరు, సో ఇక్కడ మాడ్యూల్ 2 ఇది, సారీ మాడ్యూల్ 2. సో ఇట్లా ఈ విధంగా మనం క్రియేట్ చేస్తాం. ఇప్పుడు మనము హెడ్ సెక్షన్స్ క్రియేట్ చేసినాం. అంటే వీక్ 8 అని చెప్పి మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 ఇవి క్రియేట్ చేసినాం. సో లిస్ట్ 1 2 3 4 5 6 లిస్ట్ అంటే ఇది మన ఆర్డర్డ్ లిస్ట్. అంటే నెంబర్స్ ఉంది దాని ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. సో ఆర్డర్డ్ లిస్ట్ ఇది క్రియేట్ చేసినాం. ఇప్పుడు మనం క్రియేట్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క వాల్యూ అట్లా ఒక లైక్ ఒక డేటా ఉంది కదా, పర్టికులర్గా ఒక్కొక్క లైన్ కింద మనకి ఇట్లా సమ్ వాల్యూస్ ఉన్నాయి. 3 వాల్యూస్, 1 వాల్యూ, 1 2 3 వాల్యూస్, 2 వాల్యూస్ ఇట్లా ఉన్నాయి. సో ప్రతి ఒక్క దాని కింద మనకి ఇట్లా వాల్యూస్ ఇవ్వడం, దీన్నే మనం ఏమంటామంటే అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. నంబర్స్ ఉంటే ఆర్డర్ లిస్ట్, జస్ట్ ఇట్లా డాట్స్ ఉండి మనం డిఫరెంట్ సింబల్స్ ఉంటే అది అన్ఆర్డర్డ్ లిస్ట్ అంటాం. సో ఇప్పుడు మనం ఆర్డర్డ్ లిస్ట్ కింద అన్ఆర్డర్డ్ లిస్ట్ క్రియేట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ని ఏమంటామంటే ఆర్డర్ లిస్ట్ లోపల అన్ఆర్డర్ లిస్ట్ పెట్టడం, లేదా ఆర్డర్ లిస్ట్ లోపల అన్ఆర్డర్ లిస్ట్, లేదా అన్ఆర్డర్ లిస్ట్ లోపల ఆర్డర్ లిస్ట్ పెట్టడం, దీన్ని మనం నెస్టెడ్ లిస్ట్ అంటాం. నెస్టెడ్ లిస్ట్. సో మనం ఆర్డర్ లిస్ట్ కవర్ చేసినాం. ఇప్పుడు అన్ఆర్డర్ లిస్ట్ కవర్ చేద్దాం. సో అన్ఆర్డర్ లిస్ట్ ఎట్లా క్రియేట్ చేస్తాం అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఏం కావాలి? డాక్యుమెంట్ డిక్లరేషన్ కింద అండర్స్టాండింగ్ ద డాక్యుమెంట్ డిక్లరేషన్ అండ్ ఇట్స్ పార్ట్స్ అన్న అన్ఆర్డర్ లిస్ట్ కావాలి. సో అప్పుడు ఏం చేయాలంటే నేను ఈ LI ఉంది కదా, ఈ LI కిందకి తీసుకుంటే ఇట్లా. సో డాక్యుమెంట్ డిక్లరేషన్ కింద రావాలి, బట్ దీని లోపలనే ఉండాలి. కాబట్టి LI లోపలనే నేను ఒక ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. అన్ఆర్డర్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను. అన్ఆర్డర్ లిస్ట్ లోపల ఒక LI ఉండాలి. ఏంటిది అది? ఇప్పుడు ఇది మొత్తం సెట్ అనేది అన్ఆర్డర్ లిస్ట్. ఇక్కడ రాస్తాను ఇక్కడ అన్ఆర్డర్డ్ లిస్ట్. ఈ సెట్ మొత్తం అన్ఆర్డర్డ్ లిస్ట్. దీని లోపల ఉండేది కానీ దీని అన్ఆర్డర్డ్ లిస్ట్ వాల్యూ, బట్ ఈ అన్ఆర్డర్డ్ లిస్ట్ మొత్తం ఉంది ఆర్డర్డ్ లిస్ట్లో. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏముందంటే అండర్స్టాండింగ్ ద డాక్ టైప్ డిక్లరేషన్ అండ్ ఇట్స్ పాస్ట్. సో ఇప్పుడు ఇది సేవ్ చేస్తే చూస్తే మీకు అండర్స్టాండింగ్ ద డిక్లరేషన్ అండ్ ఇట్స్ పాస్ట్. సో ఇది ఉంది. ఇప్పుడు మనకి ఇక్కడ హెడ్ సెక్షన్ కింద ఏముంది? హెడ్ సెక్షన్ కింద మెటా ట్యాగ్స్, టైటిల్ ట్యాగ్స్, లింకింగ్, స్టైల్ షీట్ ఇవి ఉన్నాయి. సో ఇప్పుడు సేమ్ హెడ్ సెక్షన్ కింద కూడా సేమ్ అదే చేద్దాం మనకు.
సో ఇప్పుడు సేవ్ చేసిన. సో మనం ఇప్పుడు గూగుల్లో చూస్తే సమ్వేర్ 2 అని వచ్చింది. లెట్స్ రెక్టిఫై ఇట్. పారాగ్రాఫ్స్ అండ్ హెడ్డింగ్స్లో వస్తుంది. పారాగ్రాఫ్స్ అండ్ హెడ్డింగ్స్. ఓకే, H1 to H6 అని యాడ్ చేసినాం కదా. సో ఆ విధంగా. సో లెట్స్ బెటర్ మనం ప్రస్తుతానికి ఇమేజ్ ట్యాగ్ అనుకున్నాం. ఇది P ట్యాగ్, ఇది H1 to H6 ట్యాగ్స్. సో ఇలా అనుకుంటే మనకి సో అంతా మనం క్రియేట్ చేసేస్తాం. మొత్తం ఎలా ఉందో అలా క్రియేట్ చేసాం. సో ఇక్కడ మనం చూసుకుంటే మనకి కొంచెం ఏదో క్లమ్జీనెస్గా, కొంచెం ఏదో కైండ్ ఆఫ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. సో దీన్ని మనం కొంచెం ప్రాపర్ స్ట్రక్చరింగ్ దీన్ని ఎట్లా చేస్తాం, మనం స్టైలింగ్తోనే చేయగలుగుతాం. సో ఇప్పుడు స్టైలింగ్ దీన్ని చేయాలంటే ఫస్ట్ లెట్స్ మనం ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఆర్డర్డ్. మన హెడ్ ఏదో పేరెంట్ అది చూసుకోవాలి ఫస్ట్. ఇది పేరెంట్, ఈ పేరెంట్కి చైల్డ్, ఇది చైల్డ్కి, దీనికి మళ్ళీ ఇది చైల్డ్. అంటే ఇది గ్రాండ్ పేరెంట్, ఇది పేరెంట్, ఇది దాని గ్రాండ్ చైల్డ్, దీనికి గ్రాండ్ చైల్డ్, దీనికి చైల్డ్, దీనికి చైల్డ్, ఇది. సో అట్లా లెవెల్స్ ఉంటాయి. సో మనం టోటల్గా గ్రాండ్ పేరెంట్ ఇస్తే ఆర్డర్ లిస్ట్ కాబట్టి మనం ఆర్డర్ లిస్ట్కి కొంచెం స్టైల్ ఇస్తే ఆల్మోస్ట్ ఇంటర్నల్గా ఏమున్నాయి అన్నీ సెట్ అయిపోతాయి. ఏమి చేయాలి ఫస్ట్ అంటే ఫాంట్ సైజ్ ఎందుకంటే దాని సైజ్ చూసి నాకు చాలా చిన్నగా అనిపిస్తుంది. సో కొంచెం సైజ్ పెంచుదాం. లెట్స్ ఒక 20 పిక్సెల్ ఇచ్చి చూసాం. ఓకే, 20 పిక్సెల్ ఇస్తే మనకి ఇలా వస్తుంది. సో లెట్స్ 30 ఇస్తే చాలా పెద్ద అయిపోతుంది. సో 21 ఈజ్ బెటర్. ఓకే, 21. ఓకే, ఇప్పుడు ఇంకా కొంచెం దగ్గరకు ఉన్నాయి, కొంచెం స్పేసెస్ రావాలి కొంచెం బిట్వీన్. కాబట్టి దానికి ఏముంటుందంటే మనకి CSS. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇవన్నీ ఎలా రాయాలో. బట్ ప్రస్తుతానికి జస్ట్ అర్థం చేసుకోండి. లైన్ హైట్ కొంచెం హైట్ రావాలి కాబట్టి ఆ లైన్ హైట్ ఒక 20 పిక్సెల్ ఇస్తే ఇంకా దగ్గరికి అయిపోయింది. సో 40 పిక్సెల్ ఇచ్చి చూసాం. సో బెటర్, 40 పిక్సెల్ ఈజ్ లుకింగ్ గుడ్. సో కొంచెం సైజ్ పెరిగింది, అట్ ద సేమ్ టైం లైన్స్ విత్ హైట్ కూడా పెరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే మనకు మంచి ఒక స్ట్రక్చర్ క్రియేట్ అయిపోయినట్టు మనకు తెలుస్తుంది. సో ఇక్కడ డాక్యుమెంట్లో ఎలా ఉందో ఆల్మోస్ట్ ఆ విధంగా మనం క్రియేట్ చేసినాం. ఇక్కడ చూసుకుంటాం మీరు. సో ఇక్కడ మనము ఇప్పుడు క్రియేట్ చేయాల్సింది ఏంటిదంటే ఇక్కడ మనకి ఇవన్నీ P ట్యాగ్, H1 ట్యాగ్స్ ఇవన్నీ అర్థం అయిపోయినాయి. సో P ట్యాగ్ నేను యాడ్ చేయలేదు, బట్ జస్ట్ P ట్యాగ్ యాడ్ చేసుకుంటే ఇప్పుడు లెట్స్ ఇక్కడ P ట్యాగ్ కూడా యాడ్ చేద్దాం, ఒక పని అయిపోతుంది. This is HTML course for complete beginners in Telugu. ఇప్పుడు ఈ విధంగా చూసుకుంటే ఇది ఒక పారాగ్రాఫ్ అయిపోయింది. ఇలా పారాగ్రాఫ్ క్రియేట్ చేసాం. సో ఇక్కడ మనం చూసుకుంటే బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్ ఇవి ఉన్నాయి కదా. సో ఇవి మనం ఇప్పుడు అండర్స్టాండ్ చేసుకుందాం. ఇక్కడ నుంచే ఇక్కడ బోల్డ్ అనేది కొంచెం బోల్డ్ ఉంది కదా డాక్యుమెంట్లో. మనం అది ఈ బోల్డ్ అని మనం కొంచెం బోల్డ్ చేయాలి. అది ఎలా చేస్తామంటే B ట్యాగ్. ఇప్పుడు ఇక్కడ ఉంది మనకి, ఇక్కడ అది బోల్డ్ ఉంది. సో ఇక్కడ మనము B ట్యాగ్ ఇచ్చేస్తే, ఇలా B ట్యాగ్తో రౌండప్ చేస్తే మనకి వాల్యూ ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ బోల్డ్ అయిపోయింది. అంటే ఇక్కడ ఎట్లా ఉందో, ఇక్కడ ఎట్లుందో లెట్స్ సే ఫస్ట్ దీన్ని నేను చిన్నగా చేసాను సైజు. ఇక్కడ బోల్డ్ ఎట్లుందో, ఇక్కడ బోల్డ్ ఇట్లుంది కదా. సో అదే విధంగా మనం ఇక్కడ బోల్డ్ క్రియేట్ చేసాం. ఇక్కడ ఇటాలిక్ కొంచెం బెండ్ అయింది. సో ఇటాలిక్ టైప్ చేద్దాం. ఇటాలిక్ ట్యాగ్ ఏమిటో మనకి అంటే జస్ట్ ఏమో సింపుల్ అయితే మనం ఇటాలిక్ ట్యాగ్ క్రియేట్ చేసేయచ్చు. నెక్స్ట్ అండర్లైన్, ఇంకా స్ట్రైక్ వేసి ఓకే. ఎస్ ఇచ్చినా సరిపోతుంది. స్ట్రైక్, ఇది SUP సబ్స్క్రిప్ట్. సో ఇప్పుడు మనం సేవ్ చేసుకుంటే చూడండి బోల్డ్ అయింది, ఇటాలిక్ అయింది, అండర్లైన్ అయింది, స్ట్రైక్ త్రూ మీద స్ట్రైక్ అయింది, సూపర్ స్క్రిప్ట్ అంటే కొంచెం హైట్ వెళ్ళింది, సబ్స్క్రిప్ట్ అంటే కొంచెం కిందికి రావాలి, కిందికి వచ్చింది. సో మనం ఆల్మోస్ట్ టెక్స్ట్ మీద ఏం చేయాలో, ఇక్కడ ఉన్న ఏవైతే అప్లై చేయాలో దాన్ని మనం డాక్యుమెంటే మన ప్రాజెక్ట్లకైనా క్రియేట్ చేసినాం. సో ఇక్కడ ఇంకొకటి చూసుకుంటే లిస్ట్, ఆర్డర్డ్ అండ్ అన్ఆర్డర్డ్ లిస్ట్, నెస్టెడ్ లిస్ట్. ఇప్పుడు మనం క్రియేట్ చేసింది 1 2 3 4 5 6 అనిపిస్తుంది, ఇదంతా ఆర్డర్ లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్ అంటే దీని లోపల ఉంది ట్యాగ్స్ డాట్స్తోని, అవన్నీ అన్ఆర్డర్ లిస్ట్ అంతే. నెస్టెడ్ లిస్ట్ అంటే ఏం లేదు. మనం ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, ఇది గ్రాండ్ పేరెంట్, దాని లోపల పేరెంట్, దాని లోపల ఇంకో పేరెంట్. అంటే దాని లోపల ఒకటి మనం ఒక లిస్ట్, ఆర్డర్ లిస్ట్ లోపు ఇంకో అన్ఆర్డర్ లిస్ట్ కానీ అన్ఆర్డర్ లిస్ట్ లోపు ఆర్డర్ లిస్ట్ కానీ ఇన్సర్ట్ చేసి దాన్ని నెస్టెడ్ లిస్ట్ అంటాం.
సో అదే మనం క్రియేట్ చేసినప్పుడు ఇన్సర్టింగ్ ఇమేజ్ విత్ ఇమేజ్ ట్యాగ్ ఆల్ట్ టెక్స్ట్ అండ్ అట్రిబ్యూట్స్. ఓకే, ఇది ఒకటి మనం కవర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మనది కంప్లీట్ సిలబస్ అయిపోతుంది. సో ఇక్కడ ఇలా వచ్చే మనకి ఫైనల్గా ఇక్కడ ఒకటి ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తాను నేను. ఏం ఇమేజ్ అంటే ఒక బాయ్ అన్న ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తాను. క్లాస్ ఎండ్ అయిపోయింది కాబట్టి బాయ్ ఇమేజ్ ఇన్సర్ట్ చేస్తాను. సో ఇమేజ్కి మనకి ఐఎంజీ ట్యాగ్ అని ఉంటుంది. సోర్స్ నేను మన గూగుల్ నుంచే తీసుకుంటాను. బాయ్ ఇమేజ్ వచ్చే ఇమేజ్ ఉంది, బాయ్. దీన్ని ఏం చేయాలంటే మనం కాపీ ఇమేజ్ అడ్రస్ చేసి సోర్స్ ఉంది కదా మన సోర్స్లో ఇచ్చేస్తే ఆల్ట్ ఏంటంటే ఒకవేళ ఇమేజ్ రెండర్ కాకుండా దాన్ని ఏం టెక్స్ట్ అని అది రిప్రజెంట్ చేస్తుంది, బాయ్ ఇమేజ్. అది ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే గూగుల్లో ఇక్కడ బాయ్ ఇమేజ్ మనకు వచ్చేసింది. మొత్తానికి మనం కైండ్ ఆఫ్ చిన్న మినీ ప్రాజెక్ట్ చేసేసినాం. వీక్ 8 డాక్యుమెంట్ మోడల్ 1 ఏంటిది, మోడల్ 2 ఏంటిది. దిస్ ఇస్ అ కంప్లీట్ HTML కోర్స్ కంప్లీట్ బిగినర్స్ ఇన్ తెలుగు. సో డాక్యుమెంట్ డిక్లరేషన్, అండర్స్టాండింగ్ ద డాక్యుమెంట్ డిక్లరేషన్ అండ్ ఇట్స్ పాస్ టైప్. తర్వాత హెడ్ సెక్షన్లో ఏమేమి ఉన్నాయి, పారాగ్రాఫ్స్ అండ్ హెడ్డింగ్స్లో ఏమేమి ఉన్నాయి, టెక్స్ట్ స్టైలింగ్లో బోల్డ్ ఎట్లా చేస్తాం, ఇటాలిక్ ఎట్లా చేస్తాం, అండర్లైన్ ఎట్లా చేస్తాం, స్ట్రైక్ త్రూ ఎట్లా చేస్తాం, సూపర్ స్క్రిప్ట్ ఎట్లా చేస్తాం, సబ్స్క్రిప్ట్ ఎట్లా చేస్తాం. సో అన్ఆర్డర్ లిస్ట్ ఎట్లా క్రియేట్ చేస్తాం, ఆర్డర్ లిస్ట్ ఎట్లా క్రియేట్ చేస్తాం, నెస్టెడ్ లిస్ట్ అంటే ఏంటిది, మన ఇమేజ్ ఎట్లా ఇన్సర్ట్ చేస్తాం, ఆల్ట్ టెక్స్ట్ అంటే ఏంటిది, అట్రిబ్యూట్స్ ఇంకా ప్రస్తుతానికి ఇవన్నీ సోర్స్ ఆల్ట్ ఇవన్నీ అట్రిబ్యూట్స్. ఇంకా ఇమేజెస్ని మనం సైజ్ తక్కువ చేయడం అవన్నీ చేసుకోవడం, అలాంటి అట్రిబ్యూట్స్ కూడా యాడ్ చేయొచ్చు. అవన్నీ మీరు సెర్చ్ చేసుకొని నేర్చుకొని నేను మీకు వదిలేస్తున్నా, అది హోంవర్క్ లేక. సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ప్రాజెక్ట్ కంప్లీటెడ్. సో ఇది ఇక్కడ ఎలా ఉందో వీక్ 8 అని చెప్పి మాడ్యూల్ 1 మాడ్యూల్ 2 అన్ఆర్డర్ లిస్ట్, ఆర్డర్ లిస్ట్, పారాగ్రాఫ్స్, బోల్డ్స్, ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ మనం ఇవన్నీ కవర్ చేసినాం ఇప్పుడు ఒక సింగిల్ ప్రాజెక్ట్తో. సో ఐ హోప్ మీకు మంచి ఐడియా వచ్చింది అనుకుంటున్నా. మీరు ఇలానే చూస్తున్నాను, మీకు గ్యారంటీ ఇస్తాను, మీకు కంప్లీట్గా మంచిగా నేర్పిస్తాను. మీకు పెయిడ్ కోర్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, ₹100 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫైనల్గా మీరే అంటారు, ఆహా దిస్ ఈజ్ అ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ అంటారు. జస్ట్ మీరు వాచ్ చేయండి, అర్థం చేసుకుంటారు.